రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు నేను కూడా ఈ మైలవరంలో ఆశించడం జరిగింది. నేను ఆ రోజు కూడా మీడియా మిత్రులందరికీ చెప్పడం జరిగింది. పార్టీ ఫైనల్ నిర్ణయం ఏం చేస్తే పార్టీకి కట్టుబడి పనిచేస్తానని చెప్పి. మా ప్రాంతంలో నేను ఏ ప్రాంతంలో పనిచేయడానికి పనికొస్తానో ఆ పరిధిలో అన్ని బూతులు బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చి కృష్ణప్రసాద్ గారిని శాసనసభ్యుడిగా మైలవరం నుంచి టీడీపీ బీఫామ్ గెలిచేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా రాజకీయాల్లో ఒక పార్టీలో పనిచేస్తున్నాం. ఆ రోజు కూడా చెప్పా, మేము స్థానికులం, అవకాశం ఇవ్వమని చెప్పాం. పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయం అని చెప్పాం. పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ నిర్ణయించినటువంటి ఆదేశాలని అనుసరించి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సాగనంపడానికి నా వంతు పాత్ర నేను పోషించదలుచుకున్నాను.